నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లుగా జరిగిన ప్రచారాలు, అధికారం ఎట్టి పరిస్థితుల్లోనూ చేపడతామన్న ధీమాలు. ఈ నేపథ్యంలో రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ చాలా కీలకంగా మారనున్నాయి. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్దాం. అక్కడ గత చరిత్ర ఏంటి, గెలిచిన వారెవరు, బలాబలాలేంటి, సామాజిక సమీకరణాలేంటి, ఇప్పుడు ఎవరు బరిలో ఉన్నారు. రాజంపేట నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, సిద్ధవటం, వీరబల్లె, టీ సుండుపల్లె. పురుష ఓట్లు 1,17,751, స్త్రీలు 1,21,430 మంది, ట్రాన్స్జెండర్లు 10, మొత్తం ఓట్ల సంఖ్య 2,37,191. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయాలకు వస్తే కాంగ్రెస్ 8 మందిని, తెలుగుదేశం 4, వైసీపీ 2 అసెంబ్లీకి పంపించిన నియోజకవర్గం ఇది. ఇక విజేతల్లో రెడ్లు 11 మంది, బలిజ 6 ఉన్నారు. ఇక కొండూరు ప్రభావతమ 4 సార్లు, బండారు రత్న సభాపతి 3 సార్లు గెలిచారు. అంబటి బ్రాహ్మణయ్య, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మేడ మల్లికార్జున రెడ్డి 2 సార్లు విజేతలు. 2014లో టీడీపీ నుంచి, 2019లో వైసీపీ నుంచి గెలిచిన మేడ. సామాజిక భూక్షేత్రం ఎస్సీ 16%, బలిజ 12%, ముస్లిం 12%, రెడ్డి 12%, క్షత్రియ 6%, కమ్మ 6%, పద్మశాలి 5%, ఇతర కులాలు 31%గా ఇక్కడ ఓటర్లు ఉన్నారు. ఇక 2014 ఎన్నికల ఫలితాలు చూస్తే రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయాన్ని సాధించింది. మేడ మల్లికార్జున రెడ్డి 83,884 ఓట్లు సాధించగా ఆయన ప్రత్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 72,267 ఓట్లు సాధించారు. 11,617 ఓట్లతో తెలుగుదేశం పార్టీ 2014లో విజయం సాధించింది. 2019లో ఏం జరిగింది? 2019లో ఈసారి మేడ మల్లికార్జున రెడ్డి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఆయన బరిలో ఉంటే ఆయన్ని గెలిపించారు. ఈ నియోజకవర్గ ప్రజలు ఆయనకు వచ్చిన ఓట్లు 95,266. అయితే ఈసారి అభ్యర్థిని మార్చింది తెలుగుదేశం పార్టీ. 2019లో బత్యాల చెంగల రాయుడు, ఆయనకు వచ్చిన ఓట్లు 59,994 కాగా 35,272 ఓట్లతో వైసీపీ విజయాన్ని సాధించింది. మరి ఈసారి బరిలో ఎవరున్నారు? ఈసారి బరిలో ఉన్నది వైసీపీ నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కలిసి వచ్చే అంశాలు: 2009లో కాంగ్రెస్ నుంచి గెలుపు, కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరిక, 2012 ఉప ఎన్నికల్లో గెలుపు. ఇక జడ్పీ చైర్పర్సన్ రాజంపేట ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, బంధువుల వ్యతిరేకత సమస్యగా మారే ప్రమాదం. తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే 4 సార్లు ఎమ్మెల్యే అయిన సుగవాసి పాలకొండరాయుడు వారసత్వం, బాలసుబ్రహ్మణ్యం మాజీ జడ్పీ చైర్పర్సన్, రాయచోటు నుంచి రాజంపేటకు రప్పించి టీడీపీ టికెట్. ఇక రాజంపేటలో బలిజ ఓట్లు ఎక్కువగా ఉండడం ప్లస్ బత్యాల చెంగల రాయుడు సహకారం అవసరం. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డిని తప్పించడం పట్ల వైసీపీలో తీవ్ర అసంతృప్తి కలగడం మైనస్. ఆకేపాటి కూడా గతంలో 2 సార్లు గెలిచి ఉండడం సంక్షేమ పథకాలు ప్లస్. ఇక తెలుగుదేశం కూడా బత్యాల చెంగల రాయుడు బదులు సుగవాసికి టికెట్ ఇవ్వడం పార్టీలో అసంతృప్తిని పెంచింది. ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి నచ్చజెబుతారనే నమ్మకం ప్లస్గా మారుతున్న నేపథ్యం. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో ఈసారి పార్లమెంట్ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ తరపున ఇక్కడ బరిలో ఉన్నారు. ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరిని ఇక్కడ ఓటర్లు గెలిపిస్తారన్నది చాలా ఆసక్తిగా ఈ ఎన్నికల్లో జరుగుతున్న అంశం.